సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎండోమెట్రియం ఇంపార్టెంటా ఎంబ్రియో ఇంపార్టెంటా చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనం ఏది ఇంపార్టెంట్ అని చెప్పలేమండి. సో ఎండోమెట్రియం ఎంత ఇంపార్టెంటో ఎంబ్రియో కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎండోమెట్రియం సాయిల్ లాగా, ఎంబ్రియో సీడ్ లాగా అనమాట. సో ఏది ఇంపార్టెంటో అని చెప్పలేం, రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మనకు ఫస్ట్ ఐవీఎఫ్లో పేషెంట్ కన్సీవ్ అవ్వలేదు అంటే దెర్ ఆర్ సమ్ టెస్ట్. మనము ఎండోమెట్రియం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, ఎంబ్రియో కూడా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో ఎంబ్రియో మనం బయాప్సీ పంపిస్తాం, దాన్ని మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అంటాం అనమాట. సో ఆ టెస్ట్ ద్వారా మనకు ఎంబ్రియో యూప్లాయిడ్ ఎంబ్రియో, అనుప్లాయిడ్ ఎంబ్రియో, ఏమైనా క్రోమోజోమల్లీ అబ్నార్మల్ ఎంబ్రియో ఉందా, దాన్ని బట్టి మనం ఎంబ్రియో క్వాలిటీ అసెస్ చేయొచ్చు. సో అలాగే ఎండోమెట్రియం ఒకవేళ మనకు బాగలేదు అని డౌట్ వచ్చినప్పుడు ఎండోమెట్రియం కూడా మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఇన్ జనరల్గా ఎండోమెట్రియల్ థిక్నెస్ అరౌండ్ 7 mm, మోర్ దాన్ 7 mm అంటాం అనమాట. సో 7 mm థిక్నెస్ విత్ గుడ్ వాస్కులారిటీ ఉంటే మనము గుడ్ ఎండోమెట్రియం అంటాం అనమాట. ఒకవేళ 7 mm కంటే తక్కువ, లెస్ దాన్ 7 mm కానివ్వండి, 6 mm ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్ చూస్తూ ఉంటాం, కాకపోతే మినిమం 7 mm. సో ఒకవేళ ఎండోమెట్రియం థిక్ మోర్ దాన్ 12 mm 13 mm ఉన్నా కూడా నాట్ అడ్వైజబుల్. ఇట్స్ లైక్ పూర్ ఇంప్లాంటేషన్ అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్ 7 to 11 mm 10 mm ఎండోమెట్రియం థిక్నెస్ ఈజ్ గుడ్ ఫర్ ఎంబ్రియో. ఒకవేళ మనకు డౌట్ ఉంది ఎండోమెట్రియం బాగలేదు అంటే బిఫోర్ ఐవీఎఫ్ మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దీనికి హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్టిక్ కానివ్వండి, ఒకవేళ ప్రాబ్లం ముందే డయాగ్నోస్ అయితే ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ ద్వారా ఎండోమెట్రియం మనం క్లియర్ చేయడము, పాలిప్స్ ఏదన్నా ఉంటే క్లీన్ చేయడము, ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ వాడడము, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుని తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో ఎండోమెట్రియము అండ్ ఎంబ్రియో బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇంకొక టెస్ట్ ఎండోమెట్రియం ఎవాల్యుయేషన్కి ఎరా టెస్ట్, ఎండోమెట్రియం రిసెప్టివ్ అస్సే అంటామన్నమాట. సో దీంట్లో కూడా మనకు ఎంబ్రియోని కరెక్ట్గా ఎప్పుడు ఇంప్లాంట్ చేయాలి, ఎన్ని ప్రొజెస్ట్రోన్స్ తర్వాత కరెక్ట్ టైంలో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి. సో దాన్ని బట్టి కూడా మనకు పేషెంట్కి ఇది ఒక టైప్ ఆఫ్ స్పెషల్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ మనం అందరికీ గైడ్ చేయమండి. ఎవరైతే ఒక 1-2 ఐవీఎఫ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎరా టెస్ట్ అడ్వైస్ చేస్తాము. దాన్ని బట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్లియర్ మనము ఎన్ని అవర్స్లో చేయాలి ప్రొజెస్ట్రోన్ ఇంజెక్షన్ తర్వాత అనేది అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ.